జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ గురించి ఎప్పుడు చెప్పాల్సి వచ్చినా సరే ఖచ్చితంగా ఎటువంటి మొహమాటం లేకుండా అది ఒక తీవ్రవాద దేశం అనే చెప్తాను. నేనైతే మొహమాటమే లే ఆ విషయంలో మాత్రం. అయితే ఈ పాకిస్తాను తీవ్రవాద దేశమైనప్పటికీ కూడా 2014 వరకు రాజాలాగా బతుకుతూ వచ్చింది. అప్పట్లో ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ను తీవ్రవాద దేశం అని చెప్పేసి బహిరంగంగా ఎవరు కూడా ప్రస్తావించేవాళ్ళు కాదన్నమాట. అప్పట్లో ఈ పాకిస్తాన్కు చెప్పుకోదగ్గ స్థాయిలో గౌరవ మర్యాదలు అయితే ఉన్నాయి. అరబ్ దేశాలలో కూడా పాకిస్తాన్కు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే ఉంది. ఇక ఇస్లామిక్ ప్రపంచంలో ఈ పాకిస్తాన్ను ఒక కింగ్ లాగా చూస్తూ ఉన్నారనమాట. ఈ ఇస్లామిక్ దేశాలలో అణుబాంబులు కలిగినటువంటి ఏకైక దేశంగా పాకిస్తాన్ను 56 ఇస్లామిక్ దేశాలు గుర్తిస్తా పాకిస్తాన్కు జేజేలు అయితే కొడతా ఉన్నాయి. పాకిస్తాన్కు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ అరబ్ దేశాలన్నీ కూడా అప్పులిస్తూ ఉన్నాయన్నమాట. ఇక ఈ పాకిస్తాన్కు చెందినటువంటి సైనికులు అయితే ఈ అరబ్ దేశాలు విఐపీల మాదిరిగా చూస్తూ ఉన్నాయి. అది 2014 ముందు వరకు ప్రపంచంలో పాకిస్తాన్ పొందినటువంటి వైభోగం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే పాకిస్తాన్ సైనిక శక్తిని చూసే ఈ అరబ్ దేశాలు, ఈ ముస్లిం దేశాలన్నీ కూడా పాకిస్తాన్కు వంగి వంగి సలాములు కొడతా ఉన్నాయన్నమాట. పైగా ఈ పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉండటంతో ఎప్పటికైనా సరే ఈ పాకిస్తాను ఇజ్రాయెల్ను తమ అణుబాంబులతో నాశనం చేస్తుందన్న ఆశతో ఈ ముస్లిం దేశాలన్నీ కూడా పోయి పాకిస్తాన్ సంకలనం ఆపుతా ఉన్నాయి. అందుకే పాకిస్తాన్ ఎప్పుడు అడిగినా సరే లేదనకుండా డబ్బులు అయితే సాయం చేస్తూ ఉన్నారు. ఇక 2014 నుంచి అది పూర్తిగా రివర్స్ అయిపోయింది. 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్తో ఉన్నటువంటి సంబంధాలను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చినారు. ఆ తర్వాత నోట్ల రద్దును ప్రవేశపెట్టారు. అంతేకాకుండా పాకిస్తాన్తో క్రాస్ బోర్డర్ వ్యాపారాన్ని కూడా నిలిపేశారు. పాకిస్తాన్కు ఎగుమతి చేసేటటువంటి ఈ నిత్యావసర వస్తువులను రద్దు చేసి పారేశారు. దీంతో ఒక్కసారిగా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ బజార్న పడిపోయింది. దానికి తోడు పాకిస్తాన్ పైన మన భారతీయ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్, అలాగే ఎయిర్ స్ట్రైక్స్, ఈ సంవత్సరం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఆర్మీ పరువు అరేబియా సముద్రంలో కలిసిపోయింది. మటాష్ సర్వనాశనం అయిపోయింది. పైగా పాకిస్తాన్ను ఒక తీవ్రవాద దేశంగా మన భారత ప్రభుత్వం బలంగా ముద్ర వేసేసింది. అందుకు తగిన సాక్ష్యాలను కూడా ప్రపంచానికి చూపిస్తూ వచ్చారన్నమాట. అంతేకాకుండా పాకిస్తాన్ను తీవ్రవాద దేశాల లిస్టులో భారత్ అయితే ఉంచగలిగింది. దీంతో పాకిస్తాన్ మొత్తంగా సర్వనాశనం అయిపోయిందంటే మనకు పైకి కనబడడం లేదు, కానీ పాకిస్తాన్లో పరిస్థితి మాత్రం అత్యంత ఘోరంగా ఉన్నదంట. పాకిస్తాన్లో 24 కోట్ల మంది ప్రజలుంటే వాళ్ళలో కనీసం 20 కోట్ల మందికి 3 పూట్ల తినేదానికి తిండి కూడా లేదు. అంతటి భయంకరమైన పరిస్థితుల్లోకే పాకిస్తాన్ అయితే వెళ్ళిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ తన చరిత్రలోనే అతి పెద్ద ప్రతిభా వలసను అయితే ఎదుర్కొంటా ఉన్నట్టు కనిపిస్తుంది. తీవ్రమవుతున్నటువంటి ఆర్థిక సంక్షోభం, అలాగే రాజకీయ అస్థిరత కారణంగా కేవలం 2 ఏళ్లలోనే వేల సంఖ్యలో డాక్టర్లు, అలాగే ఇంజనీర్లు, అలాగే అకౌంటెంట్లు దేశానంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇటీవల విడుదలైనటువంటి ప్రభుత్వ నివేదిక ఈ నిజాన్ని అయితే బయటపెట్టింది. గత 24 నెలల్లో పాకిస్తాన్ నుంచి 5,000 మంది డాక్టర్లు, 11,000 మంది ఇంజనీర్లు, అలాగే 13,000 మంది అకౌంటెంట్లు విదేశాలకు వెళ్ళిపోయినట్లు ఆ నివేదిక అయితే చెబుతుంది. వీళ్ళంతా కూడా అరబ్ దేశాలకు పోయి ఉండొచ్చు, లేదా వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికల్లా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ పరిస్థితి కారణంగా పాకిస్తానీలో ప్రభుత్వాన్ని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సైన్యాధిపతి అయినటువంటి ఆసిం మునీర్ పైన ఇప్పుడు భారీగా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఈ ఆసిం మునీర్ ఈ భారీ వలసలలో బ్రెయిన్ డ్రైన్ కాదు, ఇదంతా కూడా బ్రెయిన్ గెయిన్ అని చెప్పేసి పాజిటివ్గా చూపించడానికి ప్రయత్నాలు చేశాడు. అంతా కూడా మా వాళ్ళు మేధావులు ఎక్కువ మా దేశంలోనూ, కాబట్టి వాళ్ళంతా విదేశాలకు వెళ్ళిపోతారు, విదేశాలన్నీ కూడా మా వాళ్లకు బ్రహ్మరథం పడుతున్నాయి, వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాయని చెప్పేసి ఓవర్ యాక్షన్ దొబ్బినాడు ఈ గలీజ్గాడు. కానీ పరిస్థితి అది కాదు. ఇక్కడ మింగేదానికి మెతుకులేదు ఇక్కడ, కాబట్టే వాళ్ళంతా వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? కానీ గణాంకాలు మాత్రం ఈ ఆసిం మునీర్ మాటలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అండ్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ విడుదల చేసినటువంటి తాజా డేటా ఈ దారుణ పరిస్థితి గురించి వెల్లడించింది. 2024లో
పాకిస్తాన్కు చెందినటువంటి 7,27,381 మంది విదేశీ ఉద్యోగాల కోసం నమోదు చేసుకుంటే ఈ ఏడాది నవంబర్ వరకే 6,87,246 మంది నమోదు చేసుకున్నారంట. దేనికోసం? విదేశాల్లో ఉద్యోగాల కోసం. ఇందులో పాకిస్తాన్కు ఆందోళన కలిగించే విషయం ఏంటంటే గతంలో గల్ఫ్ దేశాలకు కూలి పనుల కోసం పోతా ఉన్నారు. ఇప్పుడు చదువుకున్న అలాగే నైపుణ్యం ఉన్నటువంటి వృత్తి నిపుణులు కూడా పెద్ద సంఖ్యలో దేశం అయితే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? అది విషయం. మొత్తానికైతే మనల్ని నాశనం చేయాలనుకున్నటువంటి ఈ ఉగ్రవాద దేశం ఏంటంటే పాకిస్తాను తనంతట తానే సర్వనాశనం అయిపోతుంది. ఈ పేదరికం మూలంగా పాకిస్తాన్లో రేపో మాపో జంజడ్ ఉద్యమం కూడా రాక తప్పేటట్టు కనపడ్డంలే. అర్థమవుతుందా? పాకిస్తాన్ అయితే మొత్తానికి 4 ముక్కలయ్యేటట్టు నాదనమాట. అది విషయం. చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలేం ఊరికే బావు కదా. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.